ప్రైజ్ ది లార్డ్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 123వ కీర్తన. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. యాశ్రితుడవు తన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. తన దాసుడు దావీదు గృహంబున ఘనరక్షణ శృంగమునిచ్చే. మన శత్రువులకు ద్వేషుల నుండియు మనలను బాపి రక్షణనిచ్చే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను దొల్లి. మానక మన పితరులు గరుణింపగా మహిలోన నిబంధన చేసి. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. కీర్తనల గ్రంథము నుండి 48వ కీర్తన. కోరహ కుమారులది గీతము. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక. యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి. దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. ఆమెన్.